పూర్తిగా 6 చరణాలలో మొదటి 2 చరణాలు మనకందరికీ తెలిసిందే. అయితే మిగతా 4 చరణాలలో ఒక ప్రత్యేక దేవతను దుర్గాదేవిని లేదా సరస్వతి దేవిని లేదా మరొక దేవతను స్పెషల్‌గా ట్రీట్ చేస్తూ మన భారతదేశ భూభాగాన్ని కూడా ఆ దేవతతో పోలుస్తూ "తల్లి నీకు వందనము" అని అనడం అనేది ఏదైనా మత విశ్వాసాలకి విరుద్ధంగా ఉంటే అతను ఆ సమయంలో పాడకుండా ఉన్నంత మాత్రాన అతను నేరం చేసిన వాడు కాదు అని. అసలు ఆ 4 చరణాలలో ఏ విషయం ఉందో మీరు ఒకసారి వినండి. వందే మాతరంలో ఉన్న 6 చరణాలలో 3-6వ చరణాన్ని మనం పరిశీలిస్తే దాని అర్థాన్ని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. 3వ చరణం యొక్క అర్థము కోట్లాది కంఠాల గర్జనలు నీవే, కోట్లాది చేతులు ధరించిన కత్తుల పదును నీదే, ఇంతటి మహాబలశాలివి అయిన నిన్ను అబల అని ఎవరంటారు? అపారమైన శక్తి కలిగిన శత్రువులను సంహరించే రక్షకురాలివైన నీకు నమస్కారము. 4వ చరణం యొక్క అర్థము మా విద్యవు నీవే, ధర్మము నీవే, హృదయము నీవే, ప్రాణము నీవే, మా బాహువులలోని శక్తివి, గుండెల్లోని భక్తివి నీవే, ప్రతి గుడిలోనూ కొలువై ఉన్న ప్రతిమవు నీవే తల్లి. 5వ చరణం యొక్క అర్థము 10 ఆయుధాలను ధరించిన దుర్గాదేవివి నీవే, పద్మములపై కొలువై ఉండే లక్ష్మీదేవివి నీవే, విద్యలను ప్రసాదించే సరస్వతి దేవివి నీవే, నీకు తలవంచి మ్రొక్కుతున్నాను. 6వ చరణం యొక్క అర్థము నల్లని రూపం కలిగిన దాన, నిరాడంబరమైన దాన, చిరునవ్వుతో ప్రకాశించే ఓ అలంకారిణి, ఈ భూమిని ధరించి మమ్మల్ని పోషించే ఓ మాత, నీకు వందే మాతరం. చూశారుగా? ఈ 4 చరణాలలో ఒక ప్రత్యేక దేవతను కొలుస్తూ లేదా ఓ ప్రత్యేక దేవతలో మన భూభాగాన్ని మన భారతదేశాన్ని కంపేర్ చేస్తూ, పోలుస్తూ అదే విధంగా పూజ కార్యక్రమాలు చేసినటువంటి పదాలతో అర్థాలు ఉన్నాయి కనుక ఏదైనా మతస్థుడు తన మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉందని తనకు మనస్సాక్షి అనిపించి అతను పాడని పక్షంలో అందులో దోషమేమీ లేదు. అయితే అగౌరవపరిచే విషయంలో మాత్రం తను శిక్షార్హుడు. ఎవరైనా పాడుతున్నారు, మీరు నిశ్శబ్దంగా ఆ సమయంలో నిల్చొని ఉంటే ఆ గీతానికి గౌరవం ఇచ్చినట్టేను. అందుకే మీరు దానికి విరుద్ధంగా వెళ్ళకుండా ఆ గేయం పాడేటప్పుడు మీరు తటస్థంగా ఉండి, నిశ్శబ్దంగా ఉండి ఆ గేయాన్ని పాడేటటువంటి వారి కోసము వదిలి వారికి గౌరవం ఇస్తే చాలు. ఇందులో దోషమేమి లేదు అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. కనుక మిత్రులారా, విషయాలను అవగాహన చేసుకోండి తప్ప విషయాలను వక్రీకరించి ప్రెజెంట్ చేసే విధంగా మీరు ఒకరి పట్ల ఒకరికి వైరం కలిగించే ప్రయత్నాలు అసలు చేయబాకండి. వాస్తవ విషయాలను పరిశీలించండి. భారతదేశం యొక్క అభ్యున్నతికై ఎవరైనా పాటుపడదలిస్తే తను స్వచ్ఛంగా వచ్చి వందే మాతరం పాడదలిస్తే నిస్సందేహంగా అతను పాడవచ్చు. ఇందులో దోషమేమి లేదు. అయితే ఇంకొకరు ఎవరైనా తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా అనిపించి పాడని పక్షంలో కూడా అతనికి శిక్షార్హమైనటువంటి నేరం అది కాదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.